హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం చాలా రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న ఈ దావుద్ ఇబ్రహీంకి సంబంధించిన ఓ అప్డేట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 1993 బాంబు దాడి తర్వాత కనిపించకుండా పోయాడు ఈ దావుద్ ఇబ్రహీం. దావుద్ ఇబ్రహీంకి ఇండియా నుంచి పారిపోయిన తర్వాతకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. అక్కడ ఉండడము, తను అక్కడనే ఉన్నాడని చెప్పి చాలా దేశాలు చెప్పడము, దాన్ని ఖండిస్తూ వచ్చింది పాకిస్తాన్. అయితే తాజాగా దావుద్ ఇబ్రహీంపై ఓ విష ప్రయోగం దాడి కూడా జరిగింది అని చెప్పి ఓ వార్త నెట్టింట తెగ చక్కర కొడుతుంది. ఆ విషవాయు ప్రయోగంలో తను తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడని చెప్పి, అలాగే హాస్పిటల్లో చికిత్స కూడా పొందుతున్నాడంటూ దానికి పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్టెడ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వార్తలను ఇంకోసారి కూడా సేమ్ యాజ్ యూజువల్గా పాకిస్తాన్ కూడా మళ్ళీ ఖండించడం జరిగింది. అలాంటిదేం లేదు. దావుద్ అంటే కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, తను ఎక్కడున్నాడు ఏంటన్న అప్డేట్స్ మాకు తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, మేము అతనికి ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించింది ఎలాంటి సెక్యూరిటీ కానీ ఎలాంటిది కానీ ఏమీ ఏర్పాటు చేయలేదు, తను పాకిస్తాన్లో లేడంటూ కూడా ఖండించింది. ఇది ఇలా ఉంటే, ఒకప్పుడు దావుద్ ముంబైలో ఉన్నప్పుడు రైట్ హ్యాండ్గా ఉన్న చోటా షకీల్ ఇప్పుడు ఓ సంచలన కామెంట్ చేశాడు. మా దావుద్ ఇబ్రహీం భయ్య 1000 ఏళ్ల పాటు హెల్దీగా ఉంటాడంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ తీవ్ర తలనొప్పిగా మారింది. ఎందుకంటే 1993 బాంబు దాడి తర్వాత దావుద్ ఇబ్రహీం కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దావుద్ ఇబ్రహీంకి రైట్ హ్యాండ్ అయిన చోటా షకీల్ కనిపించకుండా పోయాడు. కట్ చేసి ఆ కొద్ది రోజులకే కట్ చేసిన తర్వాతకు ఇండోనేషియా పోలీసులకు చోటా షకీల్ ఇండోనేషియా గవర్నమెంట్ భారత్కి అప్పగించడం, తను తీసుకుపోయి జైల్లో పెట్టడం లాంటివి జరిగింది. చోటా షకీల్ గర్ల్ ఫ్రెండ్కి అయితే బెయిల్ రావడం జరిగింది, కానీ చోటా రాజన్కి అయితే ఇప్పటికైతే రాలేదు, ఇంకా శిక్ష అనుభవిస్తున్నాడు. దావుద్ ఇబ్రహీం ఎప్పుడైతే ముంబైలో ఉండి రౌడీ సామ్రాజ్యాన్ని ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో అదే సమయంలో ఏర్పాటు చేసిందే డి కంపెనీ. ఆ డి కంపెనీకి ఇన్ఛార్జ్గా చోటా రాజన్ ఉండేవాడు. ఆ డి కంపెనీ ఆధారంగా ముందుగా మొత్తం సెటిల్మెంట్లు కావచ్చు, కాలు తీసేస్తే ఇంత, చేతులు తీసేస్తే ఇంత, ఒక మనిషిని పైకి లేపేస్తే ఇంత అంటూ కొన్ని మెనూ కార్డులకు మనుషులకు సంబంధించింది, మర్డర్లకు సంబంధించింది, అటాక్లకు సంబంధించింది ఒక మెనూ కార్డ్ని క్రియేట్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేశాడు అప్పట్లో. అదే సమయంలో బాలీవుడ్ అలనాటి నటి మందాకిని లవ్ ట్రాక్లో కూడా మన దావుద్ ఇబ్రహీం పడడం, ఆ తర్వాత చిట్టాపట్టలు వేసుకొని వాళ్ళు తిరగడం, కట్ చేస్తే ముంబైలోని ఓ స్టేడియంలో ఇండియా మ్యాచ్ జరుగుతున్న ఓ స్టేడియంలో డైరెక్ట్గా దావుద్ ఇబ్రహీం కావచ్చు, మందాకిని కావచ్చు కూర్చొని చూసిన మ్యాచ్ విజువల్స్, ఫోటోలు మాత్రం చాలా అప్పట్లో చక్కర్లు అయితే కొట్టాయి. ఆ తర్వాతకి ఇక్కడ ఇండియా నుంచి దాడి జరిగిన తర్వాతకు తను పాకిస్తాన్ కావచ్చు, మళ్ళీ ఇక్కడ తలదాచుకుంటున్న ఆ స్థావరం ఉంటున్న ఆ ప్రదేశం కావచ్చు, ఆ దేశం కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క ఫోటో బయటికి రాకుండా తనకు సంబంధించింది, తన హెల్త్కి సంబంధించింది, అంతేకాదు తన ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ విధంగా బయటికి సోషల్ మీడియాలోకి రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు దావుద్ ఇబ్రహీం. కానీ ఇంతకు ముందు విధంగా సేమ్ దావుద్ ఇబ్రహీం హెల్త్కి సంబంధించిన చాలా వార్తలు అయితే ఇలాగే బయటకు వచ్చాయి. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, పూర్తిగా చచ్చిపోయాడంటూ కూడా చాలాసార్లు విధంగా చాలా వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో తాజాగా ఇదే వార్త ఇప్పుడు ప్రస్తుతానికి విష ప్రయోగం జరిగిందంటూ ఈ వార్త కూడా వైరల్ అవుతుంది. చూడాలి మరి.